అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన అక్కసును ఇండియాపై వెళ్లగక్కాడు. మరోమారు టారిఫ్ పెంచుతానని బెదిరించాడు. దీనికి ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతానికి న్యూఢిల్లీకి వాషింగ్టన్కు మధ్య ఎలాంటి ట్రేడ్ డీల్ మాత్రం కుదరలేదు. ఇక అమెరికా వాదన విషయానికి వస్తే అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను ఇండియా మార్కెట్లో విక్రయించాలనుకుంటోంది. అయితే ఇండియా మాత్రం తమ దేశంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను అనుమతించడం లేదు. ఇక ఇండియా రష్యా చమురు డీల్ గురించి సోమవారం నాడు మరోమారు వివరణ ఇచ్చుకుంది. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసుకునే లబ్ధి పొందుతోందని మండిపడ్డారు. దీనికి న్యూఢిల్లీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తమ దేశ ప్రయోజనాల కోసం, ఆర్థిక భద్రత కోసం రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు చమురు కొనుగోలు చేస్తున్నామని కౌంటర్ ఇచ్చింది. ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో సోమవారం సాయంత్రం ఓ పోస్టు పెడుతూ రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్గా మార్చుకుని అంతర్జాతీయ మార్కెట్లతో పాటు యూరోప్ మార్కెట్లో విక్రయించుకుని లాభాలను ఆర్జిస్తోందన్నాడు. ఇండియా ఇచ్చే డబ్బుతో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్లో మారణహోమం సృష్టిస్తున్నాడని, యుద్ధంలో అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నా ఇండియాకు పట్టదని నిష్ఠూరమాడాడు. అందుకే ఇండియా దిగుమతులపై గణనీయంగా టారిఫ్ పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు ట్రంప్. ఇక ట్రంప్ ఇప్పటికే ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 25% సుంకం విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త సుంకం ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఇక రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు డబ్బుతో పుతిన్ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై పెనాల్టీ బాధే ఆలోచనలో ఉన్నాడు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత కూడా రష్యా యూరోప్కు చమురు ఎగుమతి చేస్తోంది. అంతకు ముందు నుంచే తాము రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. అమెరికా బెదిరింపు, ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని అమెరికాను ఉద్దేశించి పరోక్షంగా చురకలంటించారు. ఇక ఇండియాను ఇటు అమెరికా, యూరోపియన్ యూనియన్లు లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాయన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ కూడా సోమవారం మీడియాతో మాట్లాడుతూ తాము రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్న సమయంలో కూడా అమెరికా తమను ప్రోత్సహించింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరపడుతుందని, బైడెన్ ఉన్నప్పుడు తమను వెనకేసుకు వచ్చిందని గుర్తు చేశారు. తమ దేశీయ అవసరాలకు, తమ పౌరులకు సరసమైన ధరల్లో ఇంధనం ఇవ్వడం తమ విధి అని గుర్తు చేశారు జైస్వాల్. తమను విమర్శించే దేశాలే రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయన్నారు. తమను విమర్శించే అమెరికా, యూరోపియన్ యూనియన్లు రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించాయని గుర్తు చేశారు. యూరోపియన్ యూనియన్ 2024లో ద్వైపాక్షిక వాణిజ్యం విషయానికి వస్తే రష్యాతో 67.5 బిలియన్ల యూరోల వ్యాపారం చేసింది. అలాగే 2023లో 17.2 బిలియన్ యూరోల సర్వీసెస్ ట్రేడ్ చేసిందని, ఇండియా దిగుమతి చేసుకునే చమురు విలువ కంటే ఇది ఎక్కువే కదా అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక యూరో రష్యా వాణిజ్యం విషయానికి వస్తే కేవలం ఇంధనమే కాకుండా ఎరువులు, మైనింగ్ ప్రాడక్టులు, కెమికల్స్, ఐరన్ అండ్ స్టీల్తో పాటు మెషినరీ, ట్రాన్స్పోర్ట్ ఈక్విప్మెంట్లు ఉన్నాయని జైస్వాల్ వివరించారు. ఇండియాకు నీతులు చెప్పే అమెరికా ఏమైనా తక్కువ తిందా అంటే రష్యా నుంచి అమెరికా యురేనియం హెక్సా ఫ్లోరైడ్ను తమ న్యూక్లియర్ ఇండస్ట్రీ కోసం దిగుమతి చేసుకుంటోంది. అలాగే ఈవీ ఇండస్ట్రీకి పల్లాడియం, ఎరువులు, కెమికల్స్ దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాను మీరు లక్ష్యంగా చేసుకుని తమపై అకారణంగా సుంకాలను బాదటమేమిటని నిలదీసింది. ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎలా వ్యవహరిస్తాయో దృష్టిలో ఉంచుకుని రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని తమ చర్యను సమర్థించుకుంది ఇండియా. ఇదిలా ఉండగా జయశంకర్ సోమవారం సాయంత్రం సంప్రదాయ మొట్టమొదటి మ్యూజిక్ ఫెస్టివల్ BIMS టెక్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం సంక్లిష్టమైన అనిశ్చిత వాతావరణంలో జీవిస్తున్నాం. కొంతమంది ఆధిపత్యం చలాయించే ధోరణిలో కాకుండా న్యాయపరమైన పద్ధతిలో ప్రాతినిధ్యం వహించాలనే తాము కోరుతున్నామన్నారు జయశంకర్. ఇదిలా ఉండగా జూలై 31న ట్రంప్ ట్రూత్లో పోస్టు పెడుతూ ఇండియా రష్యా వాణిజ్యం గురించి పట్టించుకోను, రెండు దేశాలు చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు రెండూ కలిసి మునుగుతాయని శాపనార్థాలు పెట్టిన విషయం
తెలిసిందే. గత శనివారం నాడు ప్రధాని వారణాసిలో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది. అస్థిరమైన వాతావరణ పరిస్థితి నెలకొందన్నారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామన్నారు. భారతీయుడి చెమటతో తయారైన వస్తువులని కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ట్రంప్ గత నెల 31న ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% దిగుమతి సుంకంతో పాటు అదనంగా జరిమానా విధిస్తానని ప్రకటించి మాటల యుద్ధానికి తెరలేపారు. కాగా ఇప్పటికే ఇండియా ఎగుమతులు కాస్త మందగించాయి. అత్యంత తక్కువ మార్జిన్ ప్రాడక్టులు, ఉదాహరణకు దుస్తులు, ఫుట్వేర్ రంగాలపై సుంకం బాదటంతో దేశంలో ఈ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోతారని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ట్రంప్ సోమవారం నాటి ప్రకటనలో జరిమానా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల విషయానికొస్తే ఆసియాలోని ఇతర దేశాలు బంగ్లాదేశ్, వియత్నాంతో పాటు ఇతర ఏషియన్ దేశాల కంటే ఎక్కువ సుంకం విధించారు. మన పొరుగు దేశాలకు తక్కువ టారిఫ్ విధించి ఇండియాపై ఎక్కువ టారిఫ్ విధిస్తే మార్కెట్ ఎలా పోటీ పడగలమని ఇండియా అమెరికాను ప్రశ్నిస్తోంది. అయితే న్యూఢిల్లీకి, వాషింగ్టన్కు మధ్య అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు అనుమతించే అంశంపై ఇప్పటికి వరకు ఎలాంటి వాణిజ్య ఒప్పందం మాత్రం కుదరలేదు. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నారని ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోవడంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ చర్చలు ముందుకు సాగడం లేదు. ఇక అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు, ఇండియాతో పాటు చైనాపై ఒత్తిడి పెంచి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తే పుతిన్ దారికి వస్తాడని భావిస్తున్నాయి. 3 సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సమాప్తం పలికించాలని చూస్తున్నాయి అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు. ఇక అమెరికాపై క్రమంగా ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది. ఒకవైపు చైనా కూడా అమెరికా మార్కెట్లో తమ వస్తువులను విక్రయించుకోవడానికి ధరలను తగ్గించింది. చైనాపై 30% సుంకం విధించి ఇండియాపై 25% పన్ను విధిస్తే అమెరికా మార్కెట్లో చైనా ఇండియాతో పోటీ పడలేదు. అదీ కాకుండా చైనాకు ఈ నెల 12 వరకు డెడ్ లైన్ విధించి ఒప్పందానికి రావాల్సిందిగా కోరింది. ఇక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి విషయానికొస్తే చైనా గత ఏడాది $62.6 బిలియన్ విలువ చేసే ముడి చమురును దిగుమతి చేసుకుంటే ఇండియా $52.7 బిలియన్ దిగుమతులు చేసుకుంది. అయితే ట్రంప్ పద్ధతి ఎలా ఉందంటే చైనాను పల్లెత్తు మాట అన్నడు. అదే ఇండియా విషయానికొస్తే ఇండియాపై ఎక్కడలేని ఒత్తిడి పెంచుతుంటాడు. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఇక ఇండియా విషయానికొస్తే ఒకవైపు అమెరికా, మరోవైపు పాశ్చాత్య దేశాలు కలిసి గత 2 నెలల నుంచి ఒత్తిడి పెంచడంతో ఇండియాకు చెందిన ప్రభుత్వ రంగానికి చెందిన చమురు కంపెనీలు ముడి చమురు దిగుమతిని తగ్గించుకున్నాయి. ట్రంప్ కొత్త టారిఫ్ పెనాల్టీ ప్రకటించడానికి ముందే దిగుమతుల్లో కోత విధించాయి. ఇక రష్యా నుంచి ఇండియా గత నెల జూలై రోజుకు 1.6 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటే అంతకు ముందు నెల జూన్తో పోల్చుకుంటే 24% తగ్గించుకుంది. చమురు దిగుమతుల విషయానికొస్తే మొత్తం దిగుమతుల్లో జూన్లో 44.5% రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే జూలై నాటికి 33.8% దిగివచ్చింది. ఇక ఇండస్ట్రీ వర్గాలతో పాటు నిపుణుల అంచనా ప్రకారం అమెరికన్, యూరోప్లో నుంచి వస్తోన్న ఒత్తిడిని తలొగ్గి క్రమంగా మాస్కో నుంచి చమురు దిగుమతులు తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలానో నెట్టుకు వచ్చినా ఇక తలొగ్గాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారని, దీనికి భౌగోళిక రాజకీయ పరిస్థితులే కారణమని చెబుతున్నారు. ఇక ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండియా, చైనాలపై ఒత్తిడి పెంచి పుతిన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలనుకుంటున్నాడు. ఇక పుతిన్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగడం లేదు. ఉక్రెయిన్లో కొంత భాగం ఇప్పిస్తానంటున్నా పుతిన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇక చివరి అస్త్రంగా రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. మరి ఆ దిశగా ట్రంప్ విజయం సాధిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.